హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. మనం ఎన్నో రకాల బిర్యానీలను తినే ఉంటాం. చికెన్ లవర్స్ అందరికీ చికెన్ 65 అంటే చాలా ఇష్టం. మరి అలాంటి చికెన్ 65తో అదిరిపోయే రెస్టారెంట్ లెవెల్ని మించి ఉండే చికెన్ 65 బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తిగా చూసేద్దాం పదండి. బోన్లెస్ చికెన్ ముక్కలను తీసుకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా నీసు వాసన లేకుండా 2-3 సార్లు బాగా కడుక్కుని ఒక గిన్నెలో వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలను కచ్చాబచ్చాగా దంచుకుని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి. 10 మిరియాలను మెత్తని పొడి కింద దంచుకుని వేసుకోండి. సగం టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేయించిన ధనియా పొడిని వేసుకోండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాలు కలుపుకోండి. ఈ చికెన్ 65లో ఆరోగ్యం కోసం మనం ఫుడ్ కలర్ని వాడట్లేదండి. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్తో సహజంగా ఈ విధంగా మంచి రంగులోకి వస్తుంది. మీరు కనుక ఫుడ్ కలర్ని వేసుకోవాలంటే చిటికెడంత రెడ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. గుప్పెడంత కరివేపాకు ఆకులను తీసుకుని ఈ విధంగా చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. కరివేపాకు ఆకులు కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని 1 గంట సేపు మ్యాగ్నేట్ చేసుకోండి. మీకు కనుక టైం ఉంటే 2-3 గంటలు లేదంటే ఓవర్ నైట్ మ్యాగ్నేట్ చేసుకుంటే ఇంకా రుచికరంగా ఉంటుందండి. గంట సేపు తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోండి. 2 గరిటెల మైదా పిండిని వేసుకోండి. బియ్యపిండి మైదాపిండి చికెన్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోండి. ఈ విధంగా బియ్యపిండి మైదాపిండి కూడా చికెన్ ముక్కలకు బాగా పట్టాక ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న చికెన్ 65 ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి. చికెన్ ముక్కలను 2 వైపులు కూడా బాగా కలుపుకుంటూ దోర బంగారు రంగులోకి మారేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ ముక్కలను పూర్తిగా లోపటి వరకు ఉడికేలాగా చూసుకోండి. ఈ విధంగా పూర్తిగా వేగాక ఈ చికెన్ 65 ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. స్టవ్ మీద ఒక బిర్యానీ పాట్ని పెట్టుకుని దాంట్లో 2 గరిటెల వరకు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక 1 స్పూన్ షాజీరా, 4-5 లవంగాలు, 2-3 చెక్క ముక్కలు, 2-3 స్టార్ పూలు, 2-3 ఇలాచీలు వేసుకోండి. బిర్యానీ మసాలాలన్నీ కూడా బాగా వేగాక దాంట్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. ఉల్లిపాయల్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా దోర బంగారు రంగులోకి మారాక సగం స్పూన్ వరకు పసుపును వేసుకోండి. 1 స్పూన్ మామూలు కారం వేసుకోండి. 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం వేసుకోండి. 2 మీడియం సైజ్ టమాటీలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. ఆ టమాటీ ప్యూరీని వేసుకోండి. టమాటా ప్యూరీలో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు కలుపుతూ వేగనివ్వండి.
ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, సగం టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో నుండి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగనివ్వండి. గుప్పెడంత కొత్తిమీర ఆకులు, పుదీనా ఆకులను కూడా వేసుకోండి. కొత్తిమీర, పుదీనా ఆకులు కొద్దిగా వేగాక 1/2 కప్పు పెరుగును తీసుకుని బాగా బీట్ చేసుకుని వేసుకోండి. పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుందండి మన చికెన్ 65 బిర్యానీ. పెరుగులో నుండి పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా కలుపుతూ వేగనివ్వండి. ఈ విధంగా నూనె పైకి తేలేక దీంట్లో కొద్దిగా నీళ్లను వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నీళ్లను వేసుకొని గ్రేవీని బాగా కలుపుకోండి. ఒక మూత పెట్టుకుని గ్రేవీని కొద్దిగా మరగనివ్వండి. మధ్యలో మూత తీసుకుంటూ ఒక 5 నిమిషాల వరకు గ్రేవీని బాగా నూనె పైకి తేలేలాగా మరగనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ విధంగా నూనెంతా పైకి తేలేక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న చికెన్ 65 ముక్కలను గ్రేవీలో వేసుకోండి. చికెన్ 65 ముక్కలను సగం మాత్రమే వేసుకోండి. మిగతా సగం అలాగే ఉంచండి. చికెన్ 65 ముక్కలన్నిటికీ కూడా ఈ గ్రేవీ బాగా పట్టేలాగా కలుపుకోండి. మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక మూత పెట్టుకుని కొద్దిసేపు చికెన్ ముక్కలకు ఈ గ్రేవీ అంతా పట్టేలాగా ఉడకనివ్వండి. చికెన్ ముక్కలకు మసాలాలన్నీ కూడా పట్టేలోపు బాస్మతి రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. స్టవ్ మీద ఒక గిన్నెలో సగం వరకు మంచినీళ్ళను వేసుకోండి. దాంట్లో గుప్పెడంత పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, బిర్యానీ దినుసులు, 5-6 లవంగాలు, 2-3 చెక్క ముక్కలు, 5-6 ఇలాచీలు, 2-3 స్టార్ పూలు, 1 స్పూన్ షాజీరా వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలను ఈ విధంగా విరగ్గొట్టుకుని ఘాట్లు పెట్టుకుని వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకోండి. నీళ్లు ఉప్పగా ఉండేంత వరకు ఉప్పును కూడా వేసుకోండి. నీళ్లు బాగా మరిగాక ముందుగా మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోండి. బాస్మతి బియ్యం అంతా కూడా నీళ్ళల్లో బాగా కలిసేలాగా కలుపుకొని బాస్మతి బియ్యాన్ని పూర్తిగా ఉడికేంత వరకు ఉడకనివ్వండి. ఈ విధంగా బాస్మతి అన్నం అంతా పూర్తిగా ఉడికాక ఒక స్ట్రైనర్లో వేసుకొని బాస్మతి బియ్యాన్ని పూర్తిగా వడగట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మన చికెన్ 65 ముక్కలంతా కూడా గ్రేవీలో బాగా ఉడికేయో లేదో చూసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని ఈ చికెన్ 65 మీద ఒక లేయర్ కింద వేసుకోండి. కొద్దిగా నెయ్యిని తీసుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల మంచి కమ్మని రుచి వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులను వేసుకోండి. ఒక మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు సిమ్లో దమ్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక 5 నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు మూత తీసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే మన చికెన్ 65 దమ్ బిర్యానీని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఎప్పుడు రొటీన్గా చికెన్ దమ్ బిర్యానీయేనా అని ఇంట్లో వాళ్ళు అన్నప్పుడు ఈ విధంగా వెరైటీగా చికెన్ 65 దమ్ బిర్యానీని ఒకసారి ట్రై చేసి చూడండి. రెస్టారెంట్కి మించిన రుచితో అదిరిపోయే ఈ చికెన్ 65 దమ్ బిర్యానీని తిన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారండి. సర్వ్ చేసుకునేటప్పుడు ఒక ప్లేట్లో ఈ విధంగా చికెన్ 65 దమ్ బిర్యానీని వేసుకొని దాని మీద ముందుగానే పక్కకి పెట్టి ఉంచుకున్న సగం చికెన్ 65 ముక్కలను పైన వేసుకోండి.
చాలా సులభంగా ఎంతో రుచికరంగా ఉండే చికెన్ 65 దమ్ బిర్యానీని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. మీలో ఎంతమందికి చికెన్ 65 దమ్ బిర్యానీ ఇష్టమో లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటలను చూడడానికి త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.